డౌన్ 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 బ్యాన్ చేయాలి ఏబిఎన్ ఛానల్ ని బ్యాన్ చేయాలి ఏబిఎన్ ఛానల్ ని బ్యాన్ చేయాలి సొట్ట కూతలు ఆపుకో రోత కూతలు మానుకో సొట్ట కూతలు ఆపుకో చెమ్మచెక్క రాధాకృష్ణ చెమ్మచెక్క రాధాకృష్ణ చెమ్మచెక్క రాధాకృష్ణ డౌన్ డౌన్ ఏబిఎన్ అందరికీ నమస్కారం. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక ఇంజనీర్ కానీ ఒక అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ అనుభవం అంటే ఎలా వస్తుందంటే వాళ్ళు డీల్ చేసినటువంటి విధానం కానీ, వయసు వచ్చే కొద్దీ వాళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి విధానంతో ఒక అనుభవం అనేటువంటిది వస్తుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత అనుభవం వచ్చి ఆ అనుభవాన్ని మిగతా వారికి నేర్పించాలి అనే ఉద్దేశంతో ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటారంటే ఆర్టికల్స్ పబ్లిష్ చేయడము, వాళ్ళకి మంచిది అనిపించింది, వాళ్ళకి ఏమైనా అనిపిస్తే అది ప్రజలకు తెలియజేస్తూ ఉంటారనమాట. అలాంటి ఉద్దేశమే ఈరోజు మన ప్రొఫెసర్ రాధాకృష్ణ గారికి వచ్చినట్లుంది. వాళ్ళు చేసినటువంటి విధానాలు, ఆ పార్టీలో చేసినటువంటి నినాదాలు అన్నీ రంగరించుకొని ఈరోజు మొన్న ఒక ఏబిఎన్ ఛానల్లో ఆ విధంగా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి విధానాలు ఏంటి అంటే మొత్తం రాష్ట్రం విభజించబడినటువంటి మొదలు పెట్టుకుంటే అప్పుడు సంయుక్త రాష్ట్రం అని చెప్పి అప్పుడు ఒక మాట, మళ్ళీ దాని తర్వాత సమన్యాయం కొబ్బరి చిప్పలని చెప్పి మరొక నిదానం, ఒక విధానం అంటూ లేకుండా యూటర్న్లు తీసుకుంటూ ఉన్నారు. మరి అప్పుడు గుర్తు రాలేదేమో వీళ్ళకు, వాళ్ళ పార్టీ క్యాడర్కి వెన్నెముక లేదు, మెదడులో గుజ్జు లేదనేది అప్పుడు గుర్తు రాలేదేమో. ఆ అనుభవమే ఈరోజు చెప్పినట్టున్నారు. మళ్ళీ దాని తర్వాత ఒక రాజకీయ సంబంధించి మోడీ గారితో ఎన్ని టర్న్లు అంటే అది యూటర్న్ అనాలో ఇంకేం టర్న్ అనాలో కూడా తెలియదు. మొదట ఏమన్నాడు, అహ్మదాబాద్లో అల్లర్లు చేసిన ఉగ్రవాది అన్నాడు. దాని తర్వాత మోడీని మించినటువంటి కిరాతకుడు దేశంలో లేనన్నాడు. మోడీకి ఒక ఫ్యామిలీ లేదన్నాడు, మోడీకి ఒక కుటుంబం కానీ ఎలాంటిది లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మళ్ళా ఒక శతాబ్దానికే ఆయన గొప్ప నాయకుడు అని చెప్పి కీర్తిస్తాడు. అంటే ఇన్ని యూటర్న్లు తీసుకున్నా కూడా మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన్ని చెప్పిన దాన్ని శిరసా వహిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు మెదడులో గుజ్జు లేదా, లేకపోతే వెన్నెముక లేదా? ఇంకా దాని తర్వాత మొన్న సూపర్ సిక్స్ అని చెప్పి ఆడబిడ్డ నిధని చెప్పినాడు. దాని తర్వాత నిరుద్యోగ భృతి అని చెప్పినాడు, ఉచిత గ్యాస్ అని చెప్పినాడు, తల్లికి వందనం, రైతు భరోసా, ఏ ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయనా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన ఏమన్నా తిడుతున్నారా, ఎదురు తిరుగుతున్నారా? లేదు. అయినా కూడా ఆయన చెప్పిందే శిరసా వహిస్తూ ఉన్నారు. ఆయన చెప్పిందే సూపర్ సిక్స్, సూపర్ హిట్ అనే దాన్ని అందుకొని పాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ పార్టీకి, వాళ్ళ క్యాడర్కి సంబంధించి మెదడులో గుజ్జు లేదా, లేకపోతే వెన్నెముక లేదా? ఈయన రాధాకృష్ణ గారు చెప్పినట్లు వాళ్ళ భార్యలను ఏమన్నా చెల్లెలుగా మార్చి వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చి పంపిస్తూ ఉండారా? ఏ పార్టీకైనా ఒక నినాదం ఉంటుంది. ఆ పార్టీ నినాదం ప్రకారమే అందరూ నడుచుకోవడం జరుగుతుంది. అందులో మేము ప్రతిపక్షంలో ఉండడం అంటే ఏమిటి? ప్రజలకు అండగా ఉండడం, ప్రజలకు కష్టం వస్తే దాన్ని ప్రశ్నించడం, ప్రజలకు ఏది ఉపయోగమో దాన్నే ఎత్తి చూపించడం ప్రతిపక్షం పని. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం చేసిన దానికి అయితే ఇంకా దానికి ప్రతిపక్షం ఎందుకు పెడతారు? ఏదో బీనో సీనో పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అని చెప్పి చెప్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా అది మంచి అనిపించింది, అది ప్రజలకు ఉపయోగం అనిపించింది కాబట్టి రాజధాని విషయంలో మా స్టాండ్ ఆ విధంగా ఉంది. మీ స్టాండ్ ఉన్న విధంగా మీరు చేసుకోండి, అంతేగాని మీరు ఒక ప్రజల గొంతుకుగా ఉండాల్సింది పోయి ఇంకొక పార్టీకి, అధికార పక్షానికి పాట పాడడం అనేటువంటిది మంచి విధానం కాదు. మీ రాధాకృష్ణ గారికి నాదొక సలహా, మీరు రాష్ట్రమంతా తిరగండి, రేపటి నుంచే మొదలు పెట్టండి. రాష్ట్రంలో ప్రతి చోట వెళ్ళండి, ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉందనేది చూడండి. పోలీస్ స్టేషన్లో వసతులు ఎలా ఉన్నాయి, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాన్లు బాగున్నాయి లేదా, ఏసీలు బాగున్నాయి లేదా, ఇవన్నీ బాగా చెక్ చేసుకోండి. మీరు అన్నీ ఎత్తి చూపించండి, వాళ్ళన్నీ కరెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు మీరు 2029 తర్వాత మీరు రాష్ట్రం అంతా తిరగాల్సి ఉంటుంది. ఫుల్ బందోబస్తుతో పోలీస్ జీప్లో కూర్చొని మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నిన్నే చెప్పడం జరిగింది. సో ఇప్పటి నుంచే మీరు అన్ని జైళ్ళల్లో వస్తువులు బాగా రెడీ చేసుకుంటే రేపు మీకు ఉండడానికి సౌకర్యంగా ఉంటుంది, రాష్ట్రం అంతా తిరగడానికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పేరేమో రాధాకృష్ణ, అద్భుతమైన పేర్లు పెట్టుకున్నారు. మహిళలకు సంబంధించినటువంటి అత్యున్నతమైన పేర్లు పెట్టుకున్నాడు. చేసే పనులన్నీ
లఫంగి పనులు తప్ప ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి కొమ్ము కాయడం తప్ప వేరే నినాదమే పెట్టుకోలేదు. ముఖ్యంగా ఆ ఏబిఎన్ ఛానల్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఇది నంది కాదు పంది అంటే అనే విధంగానే వీళ్ళ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు అది నంది కాదు పంది కూడా కాదు కుక్క కూడా కాదు దున్నపోదంటే అతను చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చూపించే విధంగా ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈ ఏబిఎన్ ఛానల్ కానీ తయారవుతుంది. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే జగన్ మా విగన్ అనగానే గజ్జ 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 వణికిపోతున్నారు. ఎట్టా గజ్జ 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 వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అధికార దాహంతో ఆస్తులు కూడబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పడిందే అమరావతి. దాన్ని భూస్థాపితం చేసే విధంగానే వీళ్ళు తప్పుడు ప్రచారాలు, తప్పుడు హామీలు, తప్పుడువన్నీ చేస్తున్నారు. ఏనాడైనా ఆంధ్రజ్యోతి అనే పత్రిక అప్పుడు వికలాంగుల పింఛన్లను కొన్ని లక్షలు తీసేయడం జరిగింది. దాని గురించి ప్రశ్నించిందా? నిరుద్యోగ భృతి 2 ఏళ్ళు అయింది, నెలకు 3,000 చొప్పున యువతకి ఇస్తానని చెప్పి దాని గురించి ప్రశ్నించిందా? రైతులకి ఎరువులు సక్రమంగా అందలేదు, దాని గురించి పెద్ద ఉద్యమమే జరిగింది, దాని గురించి ఏమన్నా ప్రశ్నించిందా? అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి ఇస్తా అంటే దానికి పేరు మార్చి తల్లికి వందనమని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని దాన్ని కోత కోయడం జరిగింది, దాని గురించి ప్రశ్నించిందా? ఏ ఒక్కదాని గురించి కూడా ఏబిఎన్ ఛానల్ అనే బూత్ ఛానల్ ప్రశ్నించదు. అది ఒక లఫంగి ఛానల్. ఆ ఛానల్ని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రాధాకృష్ణని ఏ స్టేషన్లో ఒక్కొక్క స్టేషన్ కాదు తిప్పిన స్టేషన్ తిప్పకుండా చెత్తగా కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. మొన్న ఏమంటే పుష్ప సినిమాలో డైలాగ్ రప్పా అన్నా కూడా కేసులు పెట్టారు. ఇట్లాంటి లఫంగి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా రప్పా అని అంటాం. 2029లో రాధాకృష్ణకి రప్పా అని అవుతుంది. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.